కష్టకాలంలో దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మన కష్ట సమయంలో పైన చూడాలండి, కిందన కాదు. దేవుడి కటాక్షం కోసము వాళ్ళు వెంపర్లాడారు కనుక వాళ్ళ జీవితాలు అద్భుతంగా మారేయండి. ఎప్పుడైతే లోకం కోసం చూసిన వాళ్ళు బ్రతుకులేమీ బాగోలేదు. బైబిల్ గ్రంథం మొత్తం చదవండి, లోకం కోసం చూసిన వాళ్ళందరూ పాడైపోయినట్టు ఉంది. కొంచెం దేవుడి కోసం ఎదురు చూసేటప్పుడు ఏముండాలి చెప్పండి? దేవుడి కోసం ఎదురు చూసేటప్పుడు వెంటనే రావు సమాధానాలు. ఏముండాలి? కాసంత సహనము, ఓపిక ఉండాలి. మీకు ఒకరి జీవితం గురించి చెప్తాను. యోసేపు గారికి 2 సంవత్సరాలు జైల్లో వేశారు, తప్పు చేయకపోయినా. మనలాంటి వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా అండి? ఏ లాయర్కో పిలిపించి పోతే పోను ఒక 2-3 లక్షలు, అంతే కదా, ఈ లాయర్కి ఆ లాయర్కి, ఇంకా ఏ లాయర్ ఉంటే ఆ లాయర్ పిలిపించి ఒక 10 లక్షలు పోతే పోను, నేను మాత్రం ఎక్కడి నుంచి రావాలి? ఇప్పుడు జైలు నుంచి వచ్చేయాలి అర్జెంటుగా, నెలలోటే. మనం మనుషులకి చూస్తాం. యోసేపు మాత్రం ఎవరిదికి చూశాడండి? దేవుడి వైపు చూసి 2 సంవత్సరాలు ఓగు పట్టాడు. దేవుడికి ఒక సమయం ఉంటుంది, ఆ సమయంలోనే తీసుకొని రావాలి బయటికి. ఎవరికి? యోసేపుకి. అప్పుడు కార్యం చేయాలి. మనకి తొందరగా కొన్ని కార్యాలు జరగట్లేదంటే మన సహనానికి దేవుడు పరీక్ష పెడతారు.